మనం ఇప్పుడు మిద్ది మీద చేస్తున్నాము. ఇది మిద్ది వచ్చి లీక్ అవుతుంది, కారుతాంది, క్రాక్స్ ఎక్కువ వచ్చాయి. దానివల్ల మనము క్రాక్స్ ఎక్కువ వచ్చిన వల్ల ఎందుకు చేస్తున్నాము, కూలింగ్ పెయింట్ లీకేజ్ కాకోకుండా మన కూల్ ఉండేదానికి ప్లస్ 10 years గ్యారంటీ ఉంటుంది. పలకల సోడాతో నీట్గా వేసి ఒక 1/2 hour వదిలేయాల. దాని తర్వాత మనము సర్పు తీసుకొని వచ్చి పలకల సోడా వేసిన తర్వాత సర్పు అంతా నీట్గా వేసిన తర్వాత వాటర్ ఇడిసి ఒక తురు వాష్ చేసుకొని రాళ్ళ. దాని తర్వాత మనము మిషన్ వచ్చి హెయిర్ క్రాక్స్ ఏడన్నా ఉన్నా కానీ క్రాక్స్ పట్టుకున్నా కానీ నీట్గా మనకి మిషన్ ఆడిచ్చిన తర్వాత మనము క్రాక్స్ ఉన్నా ఓపెన్ అయిపోతాయి. ఆ క్రాక్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలా, యాసిడ్ నీట్గా మిద్దె అంతా నీట్గా యాసిడ్ వేయాల. యాసిడ్ ఎందుకు వేస్తామంటే ఆ క్రాక్స్ లో ఏమైనా గిస్ట్ ఉన్నా కానీ ఆ క్రాక్స్ ఓపెన్ అవుతాయి. బాగా ఫ్రీ లిక్విడ్ అనేది నీట్గా కూర్చుంటుంది. మన క్రాక్స్ ఇంకా జీవితంలో రాకుండా ఉంటుంది. మనం లైఫ్ ఉండిపోతుంది. ఏమి చూశారు కదా. మనము ఇప్పుడు క్రాక్స్ పౌడర్ లిక్విడ్ వేసుకొని క్రాక్స్ పౌడర్ ఏం చేస్తాము, ఏడాడ క్రాక్స్ ఉన్నాయో అంత క్రాక్స్ అంతా పెట్టుకొని వస్తాం. మిద్ది క్రాక్స్ అంతా పౌడర్ పెట్టుకొని వస్తే ఏమి ఆ క్రాక్స్ అనేది ఓపెన్ కాకుండా మనకి లైఫ్ ఉండిపోతుంది. మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, గంపలో కలుగుతున్నాము. కలిపేది ఎట్లా విధానమో చూడండి. ఏమి ఆ లిక్విడ్ వైట్ అదంతా వేసి మనం క్రాక్స్ యాడ్ ఉన్నాయి నీట్గా పెట్టుకొని వస్తాము. ఆ క్రాక్స్ పెట్టిన తర్వాత ఎందుకు పెడుతున్నామంటే ఆ క్రాక్స్ పెడితే మనకి రేపొద్దున ఫ్యూచర్లో బిల్డింగ్ దెబ్బతినదు, లైఫ్ ఉంటుంది. మనం ఎందుకు వల్ల పెడుతున్నామంటే మళ్ళా జీవితంలో మళ్ళా ఇదే పని మళ్ళీ ఇదే రిపీట్ కాకోకుండా ఆ క్రాక్స్ అనేది నీట్గా ఫిలప్ చేస్తే మనకి మిద్దె అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ క్రాక్స్ అంతా పెట్టేసి మేము ఓల్డ్ స్లాబ్ అంతా నీట్గా పెట్టేసి నీట్గా క్రాక్స్ అంతా డ్రై చేసేసి అంతా పెట్టాము. ఇదంతా సింగిల్ కోట్ అంతా అయిపోయింది, కడిగేది అయిపోయింది. దాంట్లో క్రాక్స్ ఉంటాయి, అది లొక్కలు లేకుండా అంతా నీట్గా కొట్టేసి పెట్టాల. పెట్టిన తర్వాత క్రాక్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక రోజు డ్రై ఇడ్చేస్తాము. మనం డ్రై ఇడ్చిన తర్వాత నెక్స్ట్ రోజు మనము కోటు వేసుకొని వస్తాము. ఇది డబ్బా వచ్చి మన లోపల డస్ట్ అంతా క్రాక్స్ ఓపెన్ చేసాం కదా, ఈ లీటర్ వచ్చి 25 లీటర్ బకెట్లో కలపాల. ఉత్త వాటర్ ఉన్నట్టే ఉంటాయి, మనకి ఏంది ఇదిగా ఉండదు. ఇది పైన స్లాబ్ లో లోపల కెమికల్ బీడ్ చేస్తుంది. ఏం గలీజ్ ఉన్నా ఇది ఉన్నా కానీ మనకి పాచి ఉన్న క్రాక్స్ ఉన్నా అంతా బంద్ చేసేస్తుంది. ఇదంతా మనం మీరు కొడుతున్నాము కనపడలేదే అనుకుంటుంది. ఇది పైన కొట్టేదానికి ఎందుకు, లోపల బీడ్చేదానికి, క్రాక్స్ ఉన్న బంద్ అయిపోయేదానికి ఇది.
రైట్ కోట్ ఇది ఇప్పుడు సింగిల్ కోట్ వేస్తున్నాము. ఫస్ట్ సింగిల్ కోట్ వేసాము, లోపల స్లాబ్ కనపడకుండా లీక్ కాకుండా క్రాక్స్ కంతా ఇది డబల్ కోట్ మొరము స్లాబ్లు అంతా కొట్టుకొని వస్తున్నాం. ఇది కూలింగ్ పెయింట్. మనకి మనం డ్రైమ్ ప్రూఫ్ చూశారు. డ్రైమ్ ప్రూఫ్ ఎట్లుంటుందంటే సలపాగా ఉంటుంది. ఇదంతా మిద్దంతా వీళ్ళు ఆల్రెడీ డ్రైమ్ ప్రూఫ్ కొట్టారు. కానీ ఆ డ్రైమ్ ప్రూఫ్ కన్నా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. పెయింట్ చిక్కగా ఉంటుంది. ప్లస్ సింగిల్ కోట్ ఎక్కైనా ఏడి అనేది తలగదు. మనం ఎంత కొట్టి బాగా లక్షణంగా పనుకోవచ్చు. మిద్ది మీద అంత నీట్గా ఉంటే అంత చల్లగా ఉంటుంది. మేము ఇప్పుడు కొడుతున్నాం కదా, మాకే మా కాళ్ళకైనా చేతులకైనా కళ్ళగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా సింగిల్ కోట్ వేస్తున్నాము. మిద్ది అంతా నీట్గా మేము సింగిల్ కోట్ అంతా అయిపోయింది కొట్టేది. ఈ సింగిల్ కోట్ వేసి ఒక 1 అవర్ వదిలేసి ఇదంతా డ్రై అయితే మనకి బ్రహ్మాండంగా కనబడుతుంది. రెండో కోటు వేస్తున్నాము. రెండో కోటు వేసండి. అక్కడి నుంచి మనము ఇది ఎందుకు కొడుతున్నాము రెండో కోట్ అంటే, మనకి సింగిల్ కోట్ కొడితే ఒకే తొలి అట్లే కొట్టినామనుకో డైరెక్ట్ మనకి పెయింట్ ఎక్కువ పడుతుంది. ఇట్లా కొట్టిన తర్వాత మనం డబుల్ కోట్ ఎక్కించినామనుకో మిద్ది అనేది నీట్గా కనపడుతుంది. మనకి క్రాక్స్ ఉన్నా బుడిపోతుంది డబుల్ కోట్కి. మూడో కోట్కి మిద్ది ఏంది హెచ్చు తగ్గులున్నా ఏందున్నా కానీ కరెక్ట్గా మనకి నీట్గా కనపడుతుంది. ఇప్పుడు లాస్ట్ మేము మూడో కోట్ కానీ కొట్టేసాము. మొరము అదం మిద్ది ఇట్లా వస్తుంది మనకి. మా కాంటాక్ట్ నెంబరు డిస్ప్లేలో ఉంటుంది. మీరు ఏమైనా ఫోన్లు చేయాలంటే ఆ నెంబర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ బ్రో. పక్కన ఇట్లా సేమ్ 2 వీళ్ళదే మిద్ది ఇట్లా ఉంది. మళ్ళా పక్కన సేమ్ అట్లాగే మనం చేస్తాము. దాన్ని కానీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాము. ఇప్పుడు ఇదంతా మిద్ది అంతా కొట్టేసిన మూడో కోట్ కానీ అంతా అయిపోయింది. మొరాలు ట్యాంక్ కట్ట బండ అన్ని స్లాబ్ అంతా ఇది మన మిద్ది కొట్టింది. ఇది